now? What am I doing now? Now sentence. Okay? Now, ఇప్పుడు నేను ఏం చేస్తూ ఉన్నాను, ఇప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు. So now sentences I am going to teach you. So you have to listen carefully, guys. If you want, you have to write the sequence. Okay? So first you have to use time word. Time words are here having like this. Now, at present, same meaning. Just a moment. Okay. At present. Nowadays. Days this is. Okay, nowadays. ఈ రోజులలో ఈ మధ్య నేను ఇలా చేస్తూ ఉన్నాను అంటాం కదా. These days. Present. Presently. Present is there. Presently. Presently I am doing this. Presently. Like this. Right now. Okay. Like this you have to arrange your own sentences. Aruna madam, Rajita Reddy madam is your batch only? Yes, madam. Okay, done. Fine. Okay. After time words, you have to arrange subject, guys. So which subject do we have? We have I, you, we, they, he, she, it. These 7 subjects we have. But here, after subject we have to use helping verb. That means am, is, are. Okay, am, is, are use చేయాలి. Why? Because మనం ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పనిని చెప్తున్నాం కాబట్టి సబ్జెక్ట్ తర్వాత am, is, are యూజ్ చేయాలి. సో ఐకి మనం am అని చెప్తాము. I am అంటాం కదా. సో am. You, we, they we use are. He, she, it we use is. ఓకేనా? కానీ ఇక్కడ I am whenever you have, don't pronounce I. అంటే రాసేటప్పుడు రాయండి, బట్ while you speak don't pronounce I am. So what you pronounce means only am. Am Rupa Naidu, not I am Rupa Naidu. ఎలా ఉంది? I am Rupa Naidu, am Rupa Naidu. So it's listening means why I am saying like this means in Telugu also, తెలుగులో కూడా కొన్ని పదాలు మనం పలకం. ఇంగ్లీష్ మాట్లాడతాం అని అన్నాను నేను, కానీ రాసేటప్పుడు మాట్లాడుతాము అని రాస్తాము. దట్ మీన్స్ రాయడానికి మాట్లాడడానికి డిఫరెన్స్ ఉంటుంది గైస్, రైట్? ఇన్ ఇంగ్లీష్ ఆల్సో సేమ్. సో ఐ యామ్ మీకు ఎప్పుడు వచ్చినా యామ్ని మాత్రమే పలకండి, మీరు ఐ పలికినట్లే అక్కడ. గాట్ ఇట్? నెక్స్ట్ ఇక్కడ ఆర్ వచ్చింది గైస్. యు ఆర్ ఇలా విడదీసి పలకకూడదు. యూ షుడ్ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ ఆర్. యు ఆర్, వి ఆర్, దే ఆర్. ఓకేనా? యు ఆర్, వి ఆర్, దే ఆర్ ఇలా పలకాలి. నెక్స్ట్ హీస్, షీస్, ఇట్ ఈస్. హీస్, షీస్, ఇట్ ఈస్ అంటే కలిపి పలకాలి, ఇవి విడతీయకూడదు. ఓకే. దెన్ అరేంజ్ వర్బ్ 1 ప్లస్ ఇన్ఫార్మ్. అంటే యామ్, ఈజ్, ఆర్ ఇవి వచ్చినప్పుడు కంపల్సరీ V1 ఇన్ఫార్మ్ చెప్పాలి. V1కి ఇన్ఫార్మ్ యాడ్ చేసి చెప్పాలి. ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ దట్? నేను చెప్పినప్పుడే మీరు సీక్వెన్స్ ఏది చెప్తే అది రాసుకున్నారనుకోండి మీకు ఈజీగా అర్థం. ఓన్లీ సీక్వెన్స్ గైస్, నాట్ ఆల్. సీక్వెన్స్ మాత్రమే. ఓకే. దెన్ ఆబ్జెక్ట్, యూ హ్యావ్ టు అరేంజ్ ప్రాపర్ ఆబ్జెక్ట్ హియర్. యువర్ సెంటెన్స్ విల్ బీ కంప్లీట్ ప్రాపర్లీ. ఓకే. నౌ యామ్ ఏం చేస్తున్నాను? టీచ్. ఇన్ఫార్మ్ యాడ్ చేయాలి కదా. సో నా టీచింగ్. నౌ యామ్ టీచింగ్. ఐ చెప్పట్లేదు గైస్. నౌ యామ్ టీచింగ్. ఏం టీచ్ చేస్తున్నాను? సి ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. ఓకే. నౌ ఐఎమ్ టీచింగ్ సి ఇంగ్లీష్. సెంటెన్స్ మొత్తం ఒకేసారి చెప్పేయాలి. నెక్స్ట్ ఎట్ ప్రజెంట్ యు ఆర్ ఏం చేస్తున్నారు? లిజన్ ప్లస్ ఇన్ఫార్మ్, లిజనింగ్. నౌ యు ఆర్ లిజనింగ్ సి
ఇప్పుడు మీరు సి ఇంగ్లీష్ వింటున్నారు. ఓకే, దెన్ ఇక్కడ ఈస్తో దీస్ డేస్ హీఈస్ స్పీకింగ్, స్పీక్ ప్లస్ ఇన్ఫార్మ్, స్పీకింగ్. దీస్ డేస్ హీ స్పీకింగ్ ఇంగ్లీష్. ఈ మధ్య అతను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఈ మధ్య ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఓకే, సో ఇలా మీ సెంటెన్స్ అరేంజ్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ పాజిటివ్ సెంటెన్సెస్ గైస్, పాజిటివ్ సెంటెన్సెస్. ఓకే, have you any more doubt? No, if you don't have any doubt, arrange am sentence 1, are sentence 1, is sentence 1 and tell me. Have you any more doubts? Can ask me please. I'll explain you again. మేడం, Yes ఐ ma'am. యు టూ సబ్జెక్ట్స్ మేడం? am దేనికి వస్తుంది మేడం? I కి. are ఐకి are దేనికి వస్తుంది? యుకు వీకుదే. Any one You sentence. with it. Any one sentence. Is any one sentence. Subject your wish, madam. Subject your wish. ఓకే మేడం. Ah. నౌ ఐ యామ్ గోయింగ్ టు టెంపుల్. Ah. నౌ యు ఆర్ కమింగ్ టు స్కూల్. Okay. నౌ యు ఆర్ కమింగ్ టు స్కూల్. Madam, why are you using same verb form? Use another verb form in each sentence. ఓకే ఓకే మేడం. Okay. ఎందుకంటే మేడం మనకి వచ్చినా కూడా మనం అదే చెప్పకూడదు. రాకపోతే ఓకే, బట్ వచ్చిన వాళ్ళ దగ్గర మనం కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఓకే ఓకే మేడం. ఎస్ Madam, యా బాలేశ్వరి మేడం. madam. యా మ్యామ్, టెల్ మీ. Now I am watching mobile. Yes. These days they are dancing class. Yes. Asini right now cooking chicken curry. Right now Hasini cooking chicken curry. Yes. They are dancing. Yes, ma'am. They are dancing. Right madam? Second sentence. Yes ma'am. Once repeat the second sentence Baleshwari madam. These days they are dancing class. Dancing in class. Okay ma'am. Right. Good. Arrange like that only some Ma'am, more I am sentences madam. Okay ma'am. Okay. Next madam. Ma'am, I am. Vasanta madam. Now I am cooking food. Okay. At present, you are reading social book. Yes. Now he is sleeping on the bed. ఓకే మేడం, హీ షీట్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో నేమ్ యూజ్ చేయండి వసంత మేడం. హీ అంటే ఎవరు? Okay, ma'am. Now Sada is sleeping. కరెక్ట్. ఓకే, గుడ్. Sada is sleeping. ఇలా చేస్తే మనకి వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పడం ఈజీ మేడం. సో యూజ్ సబ్జెక్ట్ హీ షీట్ ప్లేస్ నేమ్స్. దట్స్ ఇట్. ఓకే, గుడ్ మేడం, కరెక్ట్. Arrange like that only 3 more sentences Vasanta madam. Okay. Yes madam, you can. Now I am singing a song. Yeah madam. Nowadays we are playing chess. Yes. Right now Cherry going to school. Cherry is. Cherry. Yes madam, correct. Yes, Right now Madam, don't unmute all. going to school. మేడం భాగ్య మేడం చెప్తున్నారు కదా, భాగ్య మేడం అయిపోయాక వేరే వాళ్ళు అన్మ్యూట్ చేయండి, లేకపోతే క్లమ్జీ అవుతుంది క్లాస్. ఓకే, భాగ్య మేడం. లాస్ట్ సెంటెన్స్. నౌ చెర్రీ.
Cherry is going to school. Cherry is. Right now, Cherry is going to school. Cherries. Right, madam? Cherry. Cherries. Yes, ma'am. Cherry. ఇది ప్రాపర్గా పలకాలి మేడం. చెర్రీస్. చెర్రీస్ గోయింగ్ టు స్కూల్. ఎస్, కరెక్ట్. ఓకే మేడం, మ్యూట్ యువర్ డివైస్ అండ్ అరేంజ్ లైక్ దట్ ఓన్లీ సమ్ మోర్ సెంటెన్సెస్. Madam. ఎస్ మేడం, టెల్ మీ. భాగ్య మేడం, మ్యూట్ యువర్ డివైస్ ప్లీజ్. No, I am eating banana. Nowadays, we are reading Telugu books. ఓకే. Right now, Sweta is listening Telugu song. ఎస్ మేడం, కరెక్ట్. అరేంజ్ లైక్ దట్ ఓన్లీ విత్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ మేడం అండ్ మ్యూట్ యువర్ డివైస్. Okay, ma'am. నెక్స్ట్ గైస్. నెక్స్ట్ ఎనీవన్ ప్లీజ్. Ma'am, ఎస్ మేడం, వకులా మ్యామ్. now I am preparing dal rice. ఓకే. At present, we are completed dinner. కంప్లీటింగ్ ఇంగ్ ఫామ్ కదా మేడం? Yes, ma'am. Present, Radha's reading a book. రాధా ఈజ్. అంతేనా మేడం? Radha is. Yes, ma'am. ఎస్, కరెక్ట్. కరెక్ట్ మేడం. అరేంజ్ లైక్ దిట్ ఓన్లీ విత్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఆల్సో. Okay. Madam, ఎస్ మేడం, టెల్ మీ. now I am listening to music. Present, you are eating snacks. This day, Uma is singing song. ఎస్. Presently, Ramu is play to playground. ఓకే. Playing. ప్లేయింగ్. Right now, dog going to walk. డాగ్ ఈజ్. Nowadays, dog is going to walk. Nowadays, they are watching movie. ఎస్, కరెక్ట్ మేడం, కరెక్ట్. Thank you, ma'am. ఓకే, గుడ్. నెక్స్ట్ గైస్. నెక్స్ట్ ఎనీవన్ ప్లీజ్. Madam. ఎస్ మేడం. Madam. యా, రజితా రెడ్డి మేడం, మీరు వీడియో ఆన్ చేస్తే నేను వింటాను. Okay, ma'am. రైట్. Now I am eating chapati. At present, you are doing homework. ఎస్. Presently, Devanshi is going to work. దేవాన్షి ఈజ్ గోయింగ్ టు వర్క్. కరెక్ట్ మేడం, యువర్ సెంటెన్స్ ఆర్ కరెక్ట్. గుడ్. ఓకే మేడం, రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఆల్సో అరేంజ్ లైక్ దిస్ ఓన్లీ విత్ డిఫరెంట్ వర్బ్ ఫార్మ్స్. Okay, ma'am. ఎస్. నెక్స్ట్ గైస్. నెక్స్ట్ ఎనీవన్ ప్లీజ్. Ma'am, ఎస్ మేడం. now I am doing homework. ఎస్. At present, they are forgetting exam. ఓకే. Presently, Raju is cutting wood. ఓకే, కరెక్ట్ మేడం, కరెక్ట్. Thank you, ma'am. Good. All of you good guys. Is anyone else to say the sentences all are said? Okay. Shall I teach you negative? Negative kuda cheppena? Okay. Yes, ma'am. Madam? Okay, ma'am. Okay. Aruna madam, Venkat Yadav sir is your batch only? Yes, madam. Okay. Right. Okay guys, all of you mute again your devices please. Now, if you use am, is, are, these are positive sentences. Mangamma madam, you are unmuted. Yes. And if you use instead of am, ament. Okay? Instead of are, aren't. Instead of is, isn't, they are the negative sentences. Am ki badulu ament అని చెప్తే నెగటివ్, ఆర్ కి బదులు ఆరెంట్ అని చెప్తే నెగటివ్, ఈస్ కి బదులు ఈజింట్ అని చెప్తే నెగటివ్. ఓకే గైస్, ప్రొనౌన్స్ లైక్ దిస్ ఓన్లీ. నౌ ఆమెంట్ టీచింగ్ సి ఇంగ్లీష్. నౌ ఆమెంట్, ఐ ఆమెంట్ కాదు, ఆమెంట్ టీచింగ్ సి ఇంగ్లీష్. At present, you aren't listening English. You aren't. It's not are not. Are not short form is aren't. Am not short form is amn't. Is not short form is isn't.
So first learn this. Ament, aren't, isn't. Ament, aren't, isn't. Like this you have to pronounce again and again. Okay? Now arrange negative sentences. Ament, aren't, isn't. And tell me. Madam. Yes, madam. Yes, madam. No, I'm eating banana. Okay. Okay. Nowadays, aren't reading Telugu books. Madam, repeat the sentence again. Madam, repeat the sentence again. Nowadays, aren't reading books. Nowadays తర్వాత We are. ఎవరు సబ్జెక్ట్ చెప్పడం లేదు. Nowadays, we aren't reading books. Yes. Correct. Yeah. Correct. Right now, Sweta isn't listening Telugu song. Yes, correct. Correct, Yeah, madam. correct. Okay, madam. But Thank you. improve, Mangamma Thank you, madam. Say fastly. Okay, do practice saying Okay, madam. fast. Yes, good. Okay. Okay. Next guys. Say fast. Madam. Yes, ma'am. Baleshwari madam. Yes, ma'am. Now I'm in cleaning house. Okay. These days we aren't going movie. Yes. Shiva right now isn't speaking Telugu. Right now Shiva isn't. Yes, madam. మీరు టైం Shiva వర్డ్ ప్లేస్ right now. రైట్ నౌ ప్లేస్ లో సబ్జెక్ట్ చెప్తున్నారు, ఈ ప్లేస్ లో ఇది చెప్తున్నారు. రైట్ నౌ శివ isn't. Yes, ma'am. ఇప్పుడు చెప్పండి. Right now Shiva isn't speaking Telugu. Yes, madam. Correct. Your sentence are correct. Good, madam. Next, guys. Next, anyone? Ma'am, I am. Yes, ma'am. Vasanta, ma'am. Now aren't eating fruits. Okay. At present we are listening class. Yes. Presently Dikshit isn't reading books. Yes, madam. Correct. Good. Madam. Yes, ma'am. Aruna, ma'am. Now aren't playing to playground. Madam. Now aren't playing to playground. Ament మాత్రమే చెప్పండి. Now aren't playing. Okay, madam. Now aren't playing to playground. Present you aren't watching movie. Yes. This day Uma isn't writing notes. Yes. Presently Puppy isn't going to walk. Yes. Right now Cat isn't drinking milk. Yes. Nowadays they aren't eating fruits. Yes. Okay, Aruna madam. Let me tell you what are your small minor mistakes. They are not mistakes, but pronunciation problem. This is these days. These days. Okay, madam. This కాదు these days. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గాయస్ ఎస్ అని చెప్పాను కదా, ఎస్ ప్లేస్ ఎస్ అని ఉంది కదా, ఇక్కడ జడ్ ప్రొనౌన్స్ చేయండి పలికేటప్పుడు. దీస్ డేస్, నాట్ డేస్. దీస్ డేస్, దీస్ డేస్, దీస్. ఇక్కడ కూడా జడ్ వస్తుంది సౌండ్, ఇక్కడ జడ్ రావాలి. దీస్ డేస్. These days. ఓకే, అంటే ఇంగ్లీష్ అనేది స్టైలిష్ లాంగ్వేజ్ కదా, మనం కూడా స్టైల్గానే పలకాలి. ఓకే. Yes, madam. ఎస్ మేడం. డోంట్ డివైడ్ ద టైం వర్డ్. టైం వర్డ్ని నౌ ఏ డేస్ అంటే మీనింగ్ రాదు. నవ్ ఓకే, రైట్ ఎవ్రీ వన్. నెక్స్ట్ సే ఫాస్ట్. Madam. ఎస్ మ్యామ్, టెల్ మీ. Now I'm preparing dal rice. ఎస్. At present we haven't completed dinner. కంప్లీటింగ్. Present dal. Yes, ma'am. ఇంగ్ ఫామ్. What కంప్లీటింగ్. Ing, madam. Yes.
Now I am preparing dal rice. At present, we aren't completed dinner. కంప్లీటెడ్ అంటున్నారు మీరు, కంప్లీటింగ్. Completing. Sorry, madam. Completing. ఓకే. Present, Radha isn't reading a book. ఎస్ మేడం, కరెక్ట్. వకులా మేడం నాకు రాదు అన్నారు కదా, బాగానే చెప్తున్నారు కదా. నేర్చుకోవాలంటే వస్తుంది మేడం, ఎందుకు రాదు? రైట్, గుడ్ మేడం, హ్యాపీ ఫర్ యూ వకులా మేడం. Thank you. Okay. Thank you, ma'am. రైట్, నెక్స్ట్ గైస్, నెక్స్ట్ ఎనీ వన్ ప్లీజ్. Madam. రజిత మేడం. Ma'am, I am telling. ఎస్, రజిత మేడం. Okay, ma'am. Now I am going to movie. At present, you aren't drinking water. ఎస్, Right now, Rajita isn't eating non-veg. ఎస్, కరెక్ట్ మేడం. ఓకే, జస్ట్ మ్యూట్ యువర్ డివైస్ మేడం. గుడ్ గుడ్. మేడం, టెల్ మీ నా. Presently, I am dancing a song. ఓకే. Right now, it is into doing homework. These days, we aren't reading Telugu. ఎస్ మేడం. సో స్పీడ్ అప్ యువర్ సెంటెన్స్ మేడం, స్పీడ్ అప్. ఓకేనా, స్పీడ్గా చెప్పడానికి ట్రై చేయండి. రైట్, నెక్స్ట్ Okay, ma'am. ఈజ్ ఎనీ వన్ ఎల్స్ టు సే ది Presently, సేమ్? I am మేడం టెల్ మీ. presently I am dancing a song. ఐ యామెంట్ Right now, అనకండి it is- మేడం, ఐ యామెంట్ అనకండి, ఐ చెప్పకండి. భాగ్య మేడం, యామెంట్ మాత్రమే చెప్పండి, యామెంట్ అని మాత్రమే చెప్పండి, ఐ చెప్పకండి మేడం. Okay, ma'am. ఇప్పుడు చెప్పండి. Presently, I am dancing a song. కరెక్ట్. Right now, ఎస్, okay, ma'am. Right now, sweetie isn't doing homework. ఓకే. These days, we aren't reading Telugu. Yes, correct. Good. Okay, guys. Is anyone else to say the sentences? Thank you, ma'am. Okay, ma'am. Welcome. ma'am. Yes, ma'am. Now I'm into Madam. sweeping bedroom. Mm. Presently, Sudiksha isn't saying question answers. Mm. At present, they aren't singing a song. Yes, madam. Now, Shivan isn't listening class. Okay, correct, madam. Good. Good, madam. Baleshwari, madam. You called me now? Yes, ma'am. Yes, ma'am. Now I am washing clothes. Mm. These days we aren't going for. Okay. Right now, Asini isn't eating egg. Yes, madam. First sentence you told positive. First sentence. Yes, ma'am. Mm. Okay, done. Now I am Ah. washing clothes. Okay. Negative చెప్పండి. Now I am washing clothes. Yes, correct, Clothes. madam. Good. Okay, guys, your homework is arrange with all the subjects, one positive, one negative. Okay, first positives అన్నీ చెప్పండి, తర్వాత negatives అన్నీ చెప్పండి. But on one condition, don't repeat the verb form once used already. ఒకసారి మీరు యూజ్ చేసిన వర్క్ ఫామ్ని మళ్ళీ యూజ్ చేయకండి. ఫస్ట్ ప్రాపర్గా ఉండాలి. ఏదైనా హోంవర్క్ కానీ ఏదైనా చెప్పినప్పుడు ఫస్ట్ పాజిటివ్స్ అన్నీ చెప్పండి, తర్వాత నెగిటివ్స్ చెప్పండి అన్ని సబ్జెక్ట్స్తో. వాట్ ఈస్ ద సీక్వెన్స్ హియర్? సమ్ ఆర్ అన్మ్యూటెడ్. ఎస్, ఓకే. సో వాట్ ఈస్ ద సీక్వెన్స్ హియర్? ఐ యు వి దే హీ షీట్. ఇలాగే చెప్పండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వరు, నేను కన్ఫ్యూజ్ అవ్వను. ఓకే గైస్, లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. దీని తర్వాత ఏం చెప్పాలి? యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ ద సబ్జెక్ట్స్ లైక్ దిస్ ఓన్లీ. ఓకే, ఐ యు వి దే హీ షీట్, ఫస్ట్ ఐ సెంటెన్స్. నెక్స్ట్ యూ, వి, దే, హీ, షీ, ఇట్. పాజిటివ్స్ చెప్పండి విత్ డిఫరెంట్ వర్బ్ ఫార్మ్స్. పాజిటివ్స్ అన్నీ అయిపోయాక అన్ని సబ్జెక్ట్స్తో ఒక్కొక్క నెగటివ్ చెప్పండి. అవి కూడా డిఫరెంట్గా ఉండాలి. మీరు ఫస్ట్ యూజ్ చేసినవి అయి ఉండకూడదు. వై? బికాజ్ యూ విల్ బీ ఇంప్రూవ్ ఇఫ్ యూ లర్న్ మోర్ వర్బ్ ఫార్మ్స్. చాలా వర్బ్ ఫార్మ్స్ నేర్చుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. హౌ మచ్ యూ ఇంప్రూవ్, దట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ వర్బ్ ఫార్మ్స్ ఓన్లీ. ఓకే, సో హ్యావ్ యూ ఎనీ మోర్ డౌట్స్? ఎనీ వన్ ప్లీజ్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ మీ. No doubts?
Okay, guys? No, ma'am. Yes, that's it for today's our class. Madam,